అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆటిజం అంటే ఏంటి, లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ పిల్లలు మనం మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తలేరు, మొహం చూస్తలేరు, చెప్పిన దానికి రెసిప్రొకేట్ చేస్తలేరు, కొన్ని వాటి మీదనే ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు, మిగిలిన పిల్లలతో కలిసి ఆడుకుంటలేరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు అంటే ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లేక వస్తుంది. ఖచ్చితంగా మీరు క్లినికల్ సైకాలజిస్ట్ని, పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి దీనికి ట్రీట్మెంటు మందులతో అయ్యేది కాదు. టెస్టులు అంటే బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు ఇట్లా కాదు. సో ఒక క్వశ్చనీర్ ఇస్తారు, ఆ క్వశ్చనీర్ ఫిల్ చేస్తే మనకు అర్థమైపోతుంది, దానికి గ్రేడింగ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం నిర్ధారించుకొని. సో థెరపీ అనేది మెయిన్గా బిహేవియరల్ థెరపీ, ప్లే థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ. ఇట్లా పిల్లలకి ఎలా నేర్పించాలి, కమ్యూనికేషన్ ఎలా నేర్పించాలి, లాంగ్వేజ్ ఎలా నేర్పించాలి అనేది మాత్రం ఉంటుంది. దీనికి మల్టిపుల్ సెషన్స్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.